తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం పెంటపల్లి గ్రామంలో ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. 5 రోజుల పాటు జరిగిన ఈ జాతర మహోత్సవాలకు గ్రామస్తులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఎంతోమంది చూడడానికి వచ్చారు. ఎన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. గ్రామ పెద్దయిన ఉంగరాలు రాము ఆధ్వర్యంలో ఆయన సైతం ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉంగరాల రాముని గ్రామస్తులంతా ఎంతో ప్రత్యేకంగా అభినందించడంతో పాటు ఆ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగే సమయంలో ఆయన్ని భుజాలపై ఎత్తుకుని ఊరేగింపుగా తీసుకెళ్లడం విశేషం. అలాగే గ్రామంలో ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేస్తారు. వివిధ రకాల వృత్తులు చేసుకుంటూ గ్రామంలో ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పాటు స్థానికులు కూడా ఎంతో గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గ్రామస్తులంతా అంటే పెంటపల్లి గ్రామంలో చాలా ఐక్యంగా ఉంటారు. ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఐక్యంగా ఉంటారు. ఎటువంటి వివాదాల జోలికి వెళ్లకుండా ప్రజలంతా ఐక్యంగా ఉంటూ అన్ని రకాల వృత్తి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటారు. ఈ నేపథ్యంలో ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే జరిగిన కార్యక్రమానికి విశేష సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. చివరి రోజు 5వ రోజు భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో భక్తులు వచ్చి అన్నప్రసాద స్వీకరణ చేస్తారు. గ్రామం మొత్తం ఏకమై ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు స్థానికులు చెప్పారు. దీనికి ప్రత్యేకంగా ఒక కమిటీ కూడా ఉంటుంది. ముత్యాలమ్మ తల్లి జాతర నిర్వహించడానికి ప్రత్యేకమైన కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాలు చాలా గొప్పగా చేస్తారు. బోనాలు అంటే గ్రామంలో జరిగే బోనాల కార్యక్రమానికి భారీ ఎత్తున మహిళలు పాల్గొన్నారు. గ్రామ వీధుల్లోంచి బోనాలు ఎత్తుకుని వస్తున్న కార్యక్రమం జనాలు విశేషంగా ఆకట్టుకుంది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సంవత్సరం అయితే మాత్రం ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవం గ్రామ పెద్ద ఉంగరాల రాము ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగిందని గ్రామ ప్రజలందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు.